నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? పెరుగుతూ ఉందా? మరి తగ్గుతూ ఉందా? కొనొచ్చా? కొనకూడదా? మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? అనే పూర్తి వివరాలైతే ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ ఈ వీడియో గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక్కసారి ప్రీవియస్ వీడియోకెళ్తే గనక, అందులో మనం చెప్పిన విధంగానే, ఊహించిన విధంగానే గోల్డ్ అయితే పెరగడం జరుగుతూ ఉంది. అండ్ తగ్గడం జరుగుతూ ఉంది. అండ్ అంటే మనకి ఎప్పుడైతే వార్ అనేది ముగిసిపోయిందో, అంటే వార్ అనేది కొంచెం కామ్ అయిందో, ఏది మనకి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఏదైతే కొంచెం కామ్ అయిపోయిందో, అప్పటి నుండి గోల్డ్ అనేది మనకి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. అంటే మనం ఒక 20 రోజుల క్రితం నుంచి మనం చూసుకుంటే గనక గోల్డ్ అనేది ఎలా తగ్గిందో మనమైతే చూసాము. చాలా వరకైతే గోల్డ్ అయితే తగ్గడం జరిగింది. ఏది మనకి ఇప్పుడు ఈవెన్ మనకు ఒకసారి 24 క్యారెట్ గోల్డ్ తీసుకుంటేనే 15-20 డేస్ బ్యాకెళ్తే గనక మనకి అంతకుముందు ఎంతుండే 1,60,000 నుంచి 1,65,000 మధ్యలనే మనకి దాదాపు నెల, 2 నెలలు అదే అప్ అండ్ డౌన్ అయితే మనకి చాలా కనిపించింది. అలాంటిది ఇప్పుడు మనం చూసుకుంటే గనక ఇప్పుడెంతుంది మనకి 1,47,280 అయితే ఉంది. ఏది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ అయితే అంతవరకైతే ఉంది. ఇప్పుడు మనకి 60,000 నుంచి అయితే ఎంతవరకు తగ్గిందో మనమైతే చూసాము. మొన్న మనకి చాలా వార్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఎంతవరకు తగ్గిందో మనమైతే చూసాం. దాదాపు 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి మనకి 32,000, 33,000 వరకు గూడా వచ్చిన రోజులు మనం చూసాం. అంటే 60,00,000తోని కంపేర్ చేసుకుంటే ఏదైతే 1,60,000 1,60,000తోని కంపేర్ చేసుకుంటే మనకి ఎంతవరకైతే తగ్గడం జరిగింది. అంటే 35,000 వరకైతే అంటే మనకి 1,35,000 వరకైతే తగ్గడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి 1,47,000 ఇప్పుడైతే ఉంది. ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే 1,47,280 అయితే ఉంది. అంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఇదంతా తీరా చూస్తే ఏదైతే మనకి వార్ అనేది ముగిసిపోయిందో, సో అప్పటి నుండి అంటే వార్ అనేది ఎప్పుడైతే కామ్ అయిపోయిందో, సో పూర్తిగా తగ్గిపోయిందని అయితే అనుకోకూడదు. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే గనుక మరి గోల్డ్ పెరుగుతుందా? తగ్గుతుందా? అని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే గనక అండ్ సిల్వర్ గూడా. సో గోల్డ్ అయితే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మనకు ఆల్రెడీ గోల్డ్ అనేది చాలా తగ్గిపోయింది. అప్పుడే మనమైతే చెప్పడం జరిగింది. గోల్డ్ చాలా తగ్గింది. కొనేవారుంటే ఎవరైతే కొనేవారున్నారో వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా తీసుకోండి. ఎందుకంటే వార్ ముగిసిపోతే మాత్రం చాలా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. మరొకవేళ ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ ఏం లేవా అనంటే గనక ఉన్నాయి. ఎప్పుడుంటాయి? మనకి వార్ అనేది ఎప్పుడైతే ఇక పెద్దగా అవుతూ ఉంటుందో, అప్పుడు మళ్ళీ మనకి ఆటోమేటిక్‌గా గోల్డ్ రేట్ అనేది అయితే తగ్గుతూ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఆటోమేటిక్‌గా మనకి గోల్డ్ రేట్ అనేది అయితే తగ్గుతూ ఉంటుంది. డాలర్ రేట్ ఎప్పుడైతే బలపడుతూ ఉంటుందో, గోల్డ్ రేట్ ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటుంది. సో ఇవన్నిటికి మనకి గోల్డ్‌కి ఇవన్నిటికి లింక్ ఉంటుంది గాబట్టి, సో ఎప్పుడైతే అవన్నీ పెరుగుతాయో ఆటోమేటిక్‌గా గోల్డ్ అనేదైతే తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడొచ్చేసి గూడా ఒకవేళ వార్ గనక మళ్ళీ పెద్దగా అయితే మొన్నటి వరకి ఏ విధంగా జరిగిందో అంతకు మించి జరిగితే గనక గోల్డ్ అనేది 100% 1,10,000కొచ్చే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం ప్రెజెంట్ చూసుకున్నట్టయితే గనక గోల్డ్ అయితే ఎక్కువ పెరుగుతూనే ఉంది. కానీ నిన్నటితో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గడం అయితే జరిగింది. మనం రీసెంట్‌గా 2-3 డేస్ బ్యాక్ ఎళ్తే గనక అంటే 3-4 డేస్ నుంచయితే పెరగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అంతకుముందు మనం చూసుకుంటే గనక ఒకే రోజులో 10,000 గూడా తగ్గడం అయితే మనం చూసాము. అలాంటిది ఇప్పుడు ఎంత తగ్గింది అని మాట్లాడుకుంటే నిన్నటితోని కంపేర్ చేసుకుంటే జస్ట్ మనకి 810 రూపీస్ అయితే తగ్గడం అయితే జరిగింది. అంటే నిన్నెంతుంది అని ఒక్కసారి మనం చూస్తే గనక 1,48,090 రూపీస్ అయితే ఉంది. 1,48,090 రూపాయలైతే నిన్న మనకి చూపిస్తుంది. నిన్నటితోని కంపేర్ చేసుకుంటే మనకి రూ. 810 అయితే గోల్డ్ అయితే తగ్గడం జరిగింది. ఏది 24 క్యారెట్. మరి ఒక్కసారి 22 క్యారెట్ గోల్డ్ గూడా మనం చూసుకుంటే గనక 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,35,000 అయితే ఈ రోజుకుంది. నిన్నటితోని కంపేర్ చేసుకుంటే ఇది గూడా రూ. 750 అయితే తగ్గడం జరిగింది. మరి నిన్న ఎంతుందని ఒకసారి చూస్తే గనక 1,35,750 అయితే ఈ నిన్నటికైతే ఉంది. సో నిన్నటితోని కంపేర్ చేసుకుంటే రూ. 750 అయితే తగ్గడం జరిగింది. అదే విధంగా మరి సిల్వర్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు సిల్వర్ గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయరాదా? అంటే గనక సిల్వర్ గూడా మళ్ళీ పెరుగుతూ ఉంది. మొన్న సిల్వర్ ఏమైంది? గోల్డ్ రేట్ అనేది చాలా పెరిగింది. అంటే గోల్డ్ రేటు ఒకే రోజులో మనకి 3,000, 5,000 పెరిగిన రోజులు చూసాం. ఏది జస్ట్ 2 డేస్ బ్యాక్ చూసుకుంటే గనక. అలాంటిది సిల్వర్ మాత్రం 15,000 తగ్గింది. అదే రోజు సిల్వర్ అయితే 15,000 తగ్గింది. మళ్ళా సిల్వర్ మీద గూడా మనకేంటంటే గోల్డ్ లాగా గాకుండా కొన్ని మనకి డిస్కౌంట్స్ అనేటివి గూడా చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సిల్వర్ మీద. సో ఇంత తీసుకుంటే ఇంత డిస్కౌంట్ అని జెప్పేసి గూడా సిల్వర్ మీద మనకి అనుకున్న రేట్ కన్నా కొన్ని కొన్ని చోట్ల తక్కువ
తక్కువ రేటుకి గూడా ఇస్తూ ఉంటారు. సో, సిల్వర్ గూడా చాలా తగ్గడం జరిగింది. అంటే 15,000 వరకు ఒకే రోజులో తగ్గడం గూడా జరిగింది. ఏది 1000 గ్రామ్స్ సిల్వర్. అండ్ ఇప్పుడెంతుందని మాట్లాడుకుంటే గనక 2,50,000 వరకైతే సిల్వర్ ఉంది. అండ్ మరి తగ్గుతుందా? పెరుగుతుందా? అనంటే గనక సిల్వర్ గూడా ఒకప్పుడు మనం జూసాము. 4,00,000 వరకైతే ఎళ్ళడం మనం జూసాము. 4,00,000 వరకి. సో, మళ్ళీ అలానే మరీ 4,00,000 గాకపోయినా గానీ అట్‌లీస్ట్ 3.5 అయితే ఈజీగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైతే సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, సిల్వర్ తీసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నారో, వారికి మాత్రం ఇది బెస్ట్ టైమ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సిల్వర్ అయితే తగ్గే ఛాన్సెస్ కన్నా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఈవెన్ గోల్డ్ మీద అయినా గానీ అట్‌లీస్ట్ ఒక 20% అయినా తగ్గే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇది బికాస్ ఆఫ్ వార్ వల్ల. సో, ఒకవేళ గనుక మనకి వార్ అనేది ఇంకా మళ్ళీ ఎక్కువైపోయి అంటే పూర్తిగా ముగిసిపోయిందనైతే మనం అనుకోవట్లేదు కాబట్టి, ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు కాబట్టి వార్. సో, ఈ వార్ వల్ల గోల్డ్ ఎంత తీన్మారయిందో మనమైతే చూసాము. ఎంతవరకు తగ్గిందో మనమైతే చూసాము. ఒకప్పుడు 1,85,000తో కంపేర్ చేసుకుంటే 1,30,000 వరకి రావడం అనేది ఆహ్, అది ఏ న్యూస్ మనమైతే చూసాము. అంటే ఎంత వరకి వచ్చిందనేదైతే మనం చూసాము. అదేవిధంగా 22 క్యారెట్ వచ్చేసైతే మనకి దాదాపు 27,000 వరకైతే రావడం జరిగింది. అంటే 1,27,000 వరకైతే రావడం జరిగింది. మనము 1,85,000తోని కంపేర్ చేసుకుంటే ఎంత వరకు తగ్గిందో మనమైతే చూసాము. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా మంది 1,00,000 వరకు వస్తుందేమో అండ్ 80,000 వరకు వస్తుందని చెప్పేసి చాలా మంది ఆశలు పెట్టుకొనున్నారు. సో, అంత వరకైతే రాకపోవచ్చు. అట్‌లీస్ట్ ఒకవేళ వార్ గనుక ఎక్కువ అయితే గనక, ఇన్ కేస్ ఎక్కువ అయితేనే గనక మనకి 1,15,000 వరకైతే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు వార్ ఒకవేళ ముగిసిపోతే మరెంత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయనంటే గనక మనం ఒక్కసారి 1 మంత్, 2 మంత్స్ బ్యాక్ ఎళ్తే గనక 1,60,000 అయితే మనం జూసాము. అంటే 1,60,000 60,000-65,000 వరకే అప్ అండ్ డౌన్ అనేది ఏ విధంగా అయింది దాదాపు 1, 2 మంత్స్ 1,60,000-65,000 వరకే మనకి అప్ అండ్ డౌన్ అనేది అయింది. ఇప్పుడు గూడా తొందరలోనే అంటే 1 వీక్ ఇంకా 10 డేస్‌లోనే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్ గనక ముగిసిపోయింది అని మనం అనుకుంటే గనక ఇంకా 1,60,000 వరకైతే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. అండ్ కొంతమంది ఏమంటున్నారు అనంటే 2,00,000 వరకు గూడా వచ్చే ఛాన్సెస్ గూడా ఎక్కువున్నాయి గదా! అనంటే గనక 2,00,000 వరకైతే వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ఎక్కువ కనిపించడం లేదు. ముఖ్యంగా మనకి మన ఆంధ్రప్రభ నుంచి గూడా గోల్డ్ అనలిస్ట్‌లు చెప్పిన ప్రకారం గూడా అనాలిసిస్ చేసిన ప్రకారం గూడా గోల్డ్ అయితే ప్రస్తుతం అయితే 1,60,000 వరకైతే ఎళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పేసైతే మనకి అందుతున్న సమాచారం అండ్ నిపుణులు గూడా చెప్తున్న సమాచారం మేరకు అయితే మనకి 1,60,000 వరకైతే అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే వార్ ముగిసిపోతుందో. ఒకవేళ వార్ మళ్ళీ 1,28,000 వరకు గనుక వస్తే ఏమాత్రం ఆలోచించకుండా తీసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే మళ్ళీ పెరిగితే మళ్ళీ మనమే బాధపడే ఛాన్సెస్ ఎక్కువగుంటాయి గాబట్టి. అండ్ మరి సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే గనక మొన్నటి వరకి గోల్డ్ ఎప్పుడైతే తగ్గిందో గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. గోల్డ్ తీసుకోండని చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు సిల్వర్ అయితే అందుబాటులోనే మనకి అంటే మరీ ఎక్కువ పెరగలేదు, మరీ ఎక్కువ తగ్గలేదు గాబట్టి దాదాపు మనకి వారున్నా గాని, లేకపోయినా గాని అంటే మనం దాదాపు ఒక 1 మంత్ నుంచి చూసుకుంటే గనక 1,30,000-1,60,000 మధ్యలోనే మనకి అప్ అండ్ డౌన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు గూడా ప్రెజెంట్ 1,50,000 ఆ మాత్రమే చూపిస్తుంది గాబట్టి మళ్ళీ మనకి అంటే ఒక 2 మంత్స్ తర్వాత పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని జెప్పేసి గూడా మనకి గోల్డ్ అనలిస్ట్‌లు అనాలిసిస్ జేసిన ప్రకారం అయితే ఎక్కువ పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, సిల్వర్ మీద గూడా ఇన్వెస్ట్‌మెంట్‌కైతే ఇది ది బెస్ట్ టైమ్ అండ్ ది బెస్ట్ ఛాన్స్ అనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఇంకా గోల్డ్ విషయానికొస్తే మాత్రం గోల్డ్ గూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ వార్ గనుక జరగపోతే ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గాబట్టి ఇప్పుడు ఏదైతే 24 క్యారెట్ 47,000 అయితే 1,47,000 చిల్లర ఏదైతే ఉందో అదే విధంగా మనకి 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 1,35,000 ఏదైతే ఉందో. సో, ఇంటే మనకి 1,60,000తోని కంపేర్ చేసుకుంటే ఈ అమౌంట్ గూడా కొంచెం బెటరే గాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ జేస్తే బాగుంటుందని జెప్పేసి గూడా నా ఒపీనియన్. అంటే కొనుక్కుంటే మరీ పూర్తిగా కొనండి అని నేననను. అంటే ఒక 10 తులాలు తీసుకున్న వారు అట్‌లీస్ట్ ఒక 5 తులాలనేది తీసి పెట్టుకోండి అంటే పెట్టుకుంటే బావుంటుంది. ఎందుకంటే మనకి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తగ్గే ఛాన్సెస్ కన్నా. తగ్గే ఛాన్సెస్ అంటే మనకి వార్ వల్లనే మళ్ళీ తగ్గే ఛాన్సెస్ ఎక్కువున్నాయి గాబట్టి, సో, ఒకవేళ గనక వారొచ్చి మళ్ళీ 20 వరకు గనక గోల్డొస్తే 100% ఏమాత్రం ఆలోచించకుండా తీసుకోండి ఇంకా. ఎందుకంటే మళ్ళీ మనకి పెరిగే ఛాన్సెసే ఎక్కువున్నాయి. ఒకవేళ గనక పెరిగితే ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో కొంత తీసుకుందాం అని జెప్పేసి చాలా కష్టపడి వాళ్ళు పొదుపు జేసుకొని పెట్టుకొనుంటారు. బట్ ఇక్కడ ఫేక్ న్యూస్ చాలా మంది ఫేక్ న్యూస్ జెప్పడం వల్ల 1,00,000కొస్తది, 50,000కొస్తదని చెప్పడం వల్ల వాళ్ళు ఆశలు బెట్టుకొని ఇంకా కొనకుండా అలానే ఉంటున్నారనమాట. కానీ ఇక్కడ మనకి గోల్డ్ అనేది ఎప్పుడైతే కొంచెం అంటే 1,60,000తోని కంపేర్ చేసుకుంటే అట్‌లీస్ట్ ఒక 1,00,000
20 కాకపోయినా 1,25,000 వరకు 30 వరకు వచ్చినా తీసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే మనకి తగ్గే ఛాన్సెస్ కన్నా పెరిగే ఛాన్సెసే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో చూసారు కదా గోల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైవ్ ఛానల్.